హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కాకి దొండపోత చూపిస్తున్నానండి. దీన్నే కాకి దొండపోత అంటారు. చూడండి ఎలా ఉందో. ఇవైతే వాటి పళ్ళు బాగా ముగ్గిపోయాయి. ముగ్గిన తర్వాత తీస్తానండి వీడియో, తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుందని. చూసారా పళ్ళన్నీ ముగ్గిపోయాయి. ఈ దొండపోత చూడండి ఎలా అల్లేసిందో. మొత్తం ఇది రామతులసి ఉంది, దాని నిండా మొత్తం ఎక్కేసేసి ఎలాగైపోయిందో చూడండి. నేను కట్ చేశాను కొన్ని చూపించడానికని. ఇవైతే వండుకోరండి, వండుకోవడానికి యూజ్ చేయరు వీటిని, ఎందుకంటే చేదుగా ఉంటాయంట. చాలా చేదుగా ఉంటుందంట, కాకరకాయ కన్నా చేదుగా ఉంటాయంట ఈ దొండకాయలు. వీటిని గుర్తుపట్టడం అంటే పళ్ళు అయిన తర్వాత ఇలా ఇంత రెడ్గా ఉంటాయి. మామూలుగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి, మన ఇంటి దగ్గర వేసుకున్నవి అయితే ఆరెంజ్ కలర్లో కదా ముగ్గుతాయి, కానీ ఇక్కడ అలా కాదండి, చాలా రెడ్గా ముగ్గుతున్నాయి. చూసారా ఇట్ల కాయలు ఎలా ఉన్నాయో? చూడడానికి అయితే సేమ్ దొండకాయలనే కదా ఉన్నాయి. అసలు తెలియదు తేడా దానికి దీనికి. రెండు పక్క పక్కన పెట్టినా సరే గుర్తుపట్టలేమండి. చూపిస్తాను అవి ఇవి ఎలా ఉంటాయో తేడా చూపిస్తాను. చూడండి ఇక్కడ అయితే మా ఇంటి ముందు ఉంది. నేను పెట్టుకున్న మొక్కల నిండా కూడా అల్లేసి మొత్తం అంతా వాటిని మూసేసి కనిపించకుండా చేసేస్తున్నాయి. వీటిని ఎన్నిసార్లు లాగి పారేసినా సరే అలా వస్తూనే ఉంటున్నాయండి. ఇంకొన్ని పండు చూసారా, ఒకటి చూపిస్తున్నాను లోపల ఎలా ఉన్నాయో సీడ్స్. చూడండి ఎలా ఉందో. మామూలుగా మనం దొండపోదంటే ఇలా ఉండదు కదా దొండకాయలు. ఇవి చాలా ముద్దగా ఉన్నట్టుగా ఉంది కదా. ఇక్కడ ఒక అరటి చెట్టు ఉందండి, అరటి చెట్టు నిండా మొత్తం ఎక్కేసేసి పాదు దాన్ని మూసేసి ఎదగనివ్వట్లేదు. చూసారా ఎలా ఎక్కిస్తుందో. అరటి చెట్టు అనే కాదు, ఏ చెట్టు ఉన్నా సరే దాన్ని మొత్తం మూసేసి దాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నాయండి, ఏ మొక్కలు వేసుకున్నా సరే. చూడండి దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. ఇది కాకి దొండపాదు కాయలు ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవైతే నేను మార్కెట్ నుంచి తీసుకున్నవి. దీనికి రెండింటికి తేడా చూపిస్తున్నాను చూడండి. ఇంకో రెండు పక్క పక్కన పెట్టాను, కానీ ఏం తెలియట్లేదు కదా ఏది ఇందులో అన్నది కూడా. సేమ్ ఉన్నాయి కదా రెండు కాయలును. చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.